శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, స్టార్ నటుడు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్ గారు మరణించారు. ఈయన మరణం ఎలా జరిగింది? కళారంగానికి ఆయన చేసిన సేవల గురించి మీ మాటల్లో వివరించరా? అంటే ఆయనకేదో ముందు హార్ట్ అటాక్ అన్నట్టు మాట్లాడారు కానీ క్యాన్సర్ ఇష్యూ ఉంది ఆయనకి. అలా ఆ క్యాన్సర్తోనే చనిపోయాడు అనేది ఫైనల్గా వాళ్ళు కంక్లూజన్ ప్రపంచానికి ఇచ్చింది. అయితే తను యాక్చువల్గా అశ్వత్థామ క్యారెక్టర్తో ప్రపంచం ముందుకు వచ్చాడు. బిఆర్ చోప్రా గారు తీసినటువంటి మహాభారత్ నుంచి, టీవీ సీరియల్ నుంచి ఎంట్రీ. ఆయన ఒక ప్రభుత్వోద్యోగి కొడుకు, మధ్యప్రదేశ్, అక్కడి నుంచి మొదలైన ప్రయాణం. పూనాతో సంబంధాలు ఉన్నాయి ఆయనకి, మహారాష్ట్ర పూనాతో. ఈ రిలేషన్స్ నెమ్మదిగా నటన మీద ఆసక్తి, తను ఈ వ్యాపారము, ఉద్యోగము, ఈ వ్యవహారాల కంటే కూడా సినిమా రంగం బెటర్ అనే ఉద్దేశంతో అటువైపు మూవ్ అయ్యి ఆ ప్రయత్నాల్లో భాగంగానే టీవీ సీరియల్లో అవకాశం దొరికించుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అది చూసి సినిమాల్లో అవకాశాలు రావటం మొదలైంది. నెమ్మదిగా సౌత్ సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు ఆయన, దక్షిణాది సినిమాల్లో. తెలుగులో రాజమౌళి గారు మొదటి అవకాశం. సై సినిమాలో భిక్షు యాదవ్గా ఆయన ఒక క్యారెక్టర్ దొరికింది. దానిలో నిజానికి ఆ గేమ్ కూడా తెలుగు వాళ్ళకి కొత్తే. ఆ గేమ్లో అతను నటించిన పద్ధతి కూడా కొత్తగా అనిపించింది. అలా అన్ని విధాలుగాను ఆ సినిమా విజయంలో అతని పాత్ర పెద్దదే. అంటే ఒక క్యాపబుల్ విలన్ ఉన్నప్పుడు మాత్రమే హీరో చేసినటువంటి సాహసాలకు విలువ పెరుగుతుంది. ఆ కోణంలో చూస్తే ప్రదీప్ రావత్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సై సినిమాకి సంబంధించి. అలాగే ఆయన ఒక విలన్గా ప్రజల మనసుల్లో ముద్రపడ్డాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు తెలుగు, తమిళ భాషల్లో మొదలైన ఆయనకి. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా చేశాడు. అంటే కామెడీ మిక్స్ అయినటువంటి విలన్ క్యారెక్టర్లు కూడా బాగానే చేశాడు. అది నేను శైలజ అనేది సినిమా, అందులో కూడా ఆయన కొంచెం ఎంటర్టైనింగ్ క్యారెక్టరే చేశాడు. అలా అన్ని రసాలు, అన్ని రకాల పాత్రలు, అన్ని రకాల పాత్రలు చేయగలడు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి నటుడు. అలాగే ఆయన 2007 ఆ టైంలో చిరంజీవి గారి సినిమా స్టాలిన్లో ఒక క్యారెక్టర్ చేశాడు. ప్రకాష్ రాజ్ గారి అల్లుడి క్యారెక్టర్ చేశాడు. ఆ అల్లుడి క్యారెక్టర్ చేస్తున్న టైంలో ఆయనతో నటించినటువంటి ఒక నటి, ఆవిడ మోడలింగ్ నుంచి వచ్చారు. కళ్యాణి ఆవిడ పేరు. ఆవిడతో ఒక పరిచయం ఏర్పడి నెమ్మదిగా అది ప్రేమగా మారి వారు వివాహం చేసుకున్నారు. ఆయన తెలుగింటి అల్లుడు అనేది ఒకటి ఉంది. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు ఈ స్టోరీ అంతా. స్టాలిన్ సినిమా మురుగదాస్తో గజనీ తర్వాత చేసిన సినిమా అది. ఆ ప్రయాణంలో ఇలా జరిగింది. అంటే ఆవిడని తీసుకెళ్లాల్సిన ప్రొడక్షన్ వెహికల్ ఏదో ఇబ్బంది పడితే ఈయన వాహనంలో పంపించారని ఇవన్నీ చెప్పుకున్నాడు ఆయన. అలా ఒక రకంగా ఈ తెలుగు రాష్ట్రాలతో ఒక లింక్ ఉంది అతనికి. అలా తెలుగింటి అల్లుడు అని కూడా చెప్పుకోవచ్చు ప్రదీప్ రావత్ని. ఏదేమైనా అతను చేసిన పాత్రల నుంచి, అతను హిందీ నటుడే అయినప్పటికీ, అతను తెలుగింటి అల్లుడే అయినప్పటికీ ఆయనకి తెలుగు రాదు. తెలుగు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. జస్ట్ అలా వచ్చి ఏదో ఒక క్యారెక్టర్, ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే. అలాగే ఆయనకి హిందీలోనూ ఇతర భాషల్లో కూడా నటించాడు. ఆయన కేవలం తమిళ్, తెలుగు, హిందీ మాత్రమే కాదు, అనేక స్థానిక భాషల్లో కూడా నటించాడు ఆయన. అది ఒక క్రెడిట్. జనరల్గా హిందీ మార్కెట్లో ఓపెన్ అయిన తర్వాత మహా పెడితే ఇంకొక 2 భాషలు, తెలుగు, తమిళ్ వరకే పరిమితం అవుతారు. కానీ ఈయన అలా పరిమితం కాలేదు. భారతదేశంలో ఏ లాంగ్వేజ్లో సినిమా తీసినా, మరాఠీ కావచ్చు, ఇంకో భోజ్పురి కావచ్చు, ఈ లాంగ్వేజెస్లోకి కూడా తను విస్తరించి ప్రతి చోట ఆయన చేసినవి దుష్ట పాత్రలే.
ఆయన పర్సనాలిటీకి అలాంటి క్యారెక్టర్సే వచ్చేవి, అవే చేసేవాడు ఆయన. మధ్య మధ్యలో కొంచెం ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లు కూడా వచ్చేవి, వాటిని కూడా తను తనదైన పద్ధతిలో నడిపి ప్రేక్షకాదరణ అయితే పొందాడు. ఏదేమైనా ప్రదీప్ రావత్ తనగానే గుర్తొచ్చే క్యారెక్టర్ అయితే భిక్షు యాదవ్. భయపెట్టాడు, జనాల్ని ఎంగేజ్ చేశాడు థియేటర్లో. అలా భిక్షు యాదవ్గా జనాలకి గుర్తుండిపోయినటువంటి ప్రదీప్ రావత్ వెళ్ళిపోవడం, ఆయన ఏ భాషా నటుడైనా కానీ తెలుగు ప్రేక్షకులు అయితే అతనికి ఘనంగా నివాళులు అర్పించుకున్నారు ఎవరికి వారు.